హలో హాయ్ నమస్తే, నేను మీ భాస్కర్స్ మాట్లాడుతున్నాను. నేను డేటా స్ప్లిట్టింగ్ లేకుండా, ఫోటో సెలక్షన్ లేకుండా, క్లయింట్ల చేత ఫోటో సెలక్షన్ లేకుండా, మీరు ఫోటో నేను చేసే షీట్లకి తగినంత ఫోటో క్వాంటిటీ లేకుండా ఎలా పడితే అలా డంపింగ్ యార్డ్లో డేటా నాకు ఇస్తే నేను తీసుకుని చేసేస్తానని ఒప్పుకుంటే రోజు 100 ప్రాజెక్టులు నాకు ఇచ్చి ఉన్నాయండి. 2 స్టేట్ల నుండి ఒక 100 ప్రాజెక్టులు ఇస్తారు. అంటే తీసిన డేటా ఎలా పడితే అలా ఇచ్చేయటం అనమాట. స్ప్లిట్టింగ్ ఉండదు, క్లయింట్ చేత సెలక్షన్ ఉండదు, రెండు తగిన క్వాంటిటీ ఉండదు. అంటే మీరు చెప్పిన షీట్లు మీరు 10,000 ఫోటోలు ఇచ్చినా నేను 50 షీట్లు అంటే 50 షీట్లు నా నచ్చిన ఫోటోలు చేసేది బాగుంటుంది. చాలా వర్క్లు వచ్చేస్తాయి నాకు, బాగుంటుందండి, బాగుంటుంది. అప్పుడు తర్వాత నేను డిజైన్ చేశాక అప్పుడు క్లయింట్ చెప్తాడనమాట అండి, ఏ ఫోటో ఎక్కడ ఉండాలి, ఈ ఫోటో ఎందుకు లేదు, ఇలా ఉంది నేను డిజైను. అప్పుడు రీజన్స్ చెప్తాడు. ఆ రీజన్స్ తర్వాత మేము ఫేస్ చేయలేమండి. పని అంతా చేయడం ఒక ఎత్తుగడైతే దాన్ని కరెక్షన్ చేయటం ఇంకో ఎత్తుగడండి. అంటే మాకు గంటకు వచ్చి ఇన్ని షీట్లని చేస్తాం, మాకు ఒక టైం విలువైన సమయం మాకు ఉంటుంది. ఆ సమయం మేము పాడు చేసుకోలేం కదా. కరెక్షన్ అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని కరెక్షన్ చేసి మీకు ఇచ్చేస్తాం, లేదా 15 నిమిషాలు. ఈ ఒక రోజు చేసే డిజైనింగ్ అంతా కలిపి ఒక రోజంతా కూడా కరెక్షన్ చెప్తారు చేయించడానికి. అంటే కష్టం కూడా చేయలేము కొన్ని కరెక్షన్లో. అందుకు మేమేమంటున్నాం, నేను చెప్పిన విధంగా డేటా స్ప్లిట్ చేసి క్వాంటిటీ నేను చెప్పిన విధంగా ఇస్తే నేను అన్న టైంలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకే నేను డేటా స్ప్లిట్టింగ్ ఫోటో క్వాంటిటీ అన్నాను. ఎందుకంటే అది నా యొక్క విజనరీ, నేను మీకు ఇవ్వాలన్న నా కమిట్మెంట్ అనమాట. ఇలాగే నేను బయట వాళ్ళకి ఇచ్చేస్తానండి, ఎలా పడితే అలాగా డేటా వాళ్ళు చేసేస్తారని అంటే. అందుకే చాలామంది టైంకి చేయలేకపోవడానికి రిటర్న్ కారణం ఏంటంటే మీరు ఇచ్చే డేటా క్వాంటిటీ స్ప్లిట్టింగ్ తర్వాత చెప్పి మీరు కరెక్షన్లో ఎక్కువ ఇబ్బందికరంగా ఉండి దాన్ని డీల్ చేయటం, ఇట్లాంటి ఇబ్బందులన్నీ అయిపోతున్నాయి. అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడం కోసమే నేను ఫోటో కరెక్ట్గా క్వాంటిటీ ప్రకారం ఇవ్వమంటున్నాను, క్లయింట్ల చేత సెలక్షన్ చేయమంటున్నాను, అలాగే డేటాను స్ప్లిట్ చేయమంటున్నాను నేను పని చేయడం కోసం. అంటే నేను నా చేత పని చేయించుకోవాలి, మీకు ఇన్ టైంలో కావాలంటే మీరు కొంచెం తగినంత శ్రద్ధ దాని మీద పెట్టాలి. ఇది నా థియరీ. వేరే డిజైనర్లు వేరే ఎడిటర్ల గురించి అసలు నా దగ్గర డిస్కస్ చేయొద్దండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజనరీ ఉంటుంది. మీకు వర్క్ కావాలి, క్వాలిటీగా కావాలి, ఇన్ టైంలో కావాలి అనుకుంటే నేను చెప్పిన ప్యాటర్న్లో చేయగలిగితే మీరు చేయండి. ఆల్బమ్ ప్రోటోకాల్ ఏదైనా ఉంటే కనుక క్లయింట్లను అడగండి. అది మీకు ఏం తెలియకపోతే నన్ను అడగండి, నేను లింక్ పెడతాను. ఆ ప్రోటోకాల్ కూడా చూడండి. ఓకేనండి, అర్థమైందా? ఇది ఎవరి మనోభావాలని కించపరచాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. నేను మీకు త్వరగా పని ఇవ్వాలి, కరెక్షన్ లేని పని ఇవ్వాలి, క్లయింట్లతో మీరు ఇబ్బందులు ఎదురవ్వకూడదు, ఫోటోగ్రాఫర్లతో నేను ఇబ్బందులు ఎదురవ్వకూడదు అన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఓకే, ఉంటానండి. సదా మీ సేవలో మీ భాస్కర్. నా ఫోన్ నెంబర్ 9866698709. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫాలో చేయండి. ఉంటానండి, బాయ్.